శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 20వ శ్లోకము. ఈ శ్లోకము ధ్యాన యోగి స్థితిని, ఆనందానుభూతిని వివరిస్తుంది. ఓం యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. యత్రో ఏ స్థితిలో అయితే ఉపరమతే ఉపశమనాన్ని పొందుతుందో, నిశ్చలమవుతుందో, చిత్తం మనస్సు నిరుద్ధం నిరోధించబడినదై యోగ సేవయ యోగాభ్యాసం చేయడం ద్వారా, ఎత్ర ఏ స్థితిలోనైతే చ ఏవ మరియు మాత్రమే ఆత్మన శుద్ధమైన బుద్ధి ద్వారా ఆత్మానం పరమాత్మను పశ్యన్ ఆత్మని తనలోనే దర్శిస్తూ తుష్యతి సంతోషిస్తాడు. తాత్పర్యం ఏమంటే యోగ సాధనకు తత్వజ్ఞాన ప్రయత్నానికి ఫలితం ఏమిటంటే సర్వోత్తమమైన సంతోషం, శాశ్వతమైన ఆనందం. ఆనందం ఎలా లభిస్తుంది అంటే ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ. ఈ ధ్యాన యోగము వలన సాధకుడికి కలిగే ప్రయోజనాల గురించి పరమాత్మ 4 శ్లోకాలలో వివరించాడు. ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పిన విధంగా జ్ఞానయోగం అవలంబించిన యోగికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ధ్యానం చేయడం వలన మనస్సు నిగ్రహించబడుతుంది. దాని వలన మనస్సు శుద్ధి పొంది తన అసలు స్వరూపమైన ఆత్మను దర్శిస్తుంది. అప్పుడు యోగికి పరమశాంతి, సుఖము కలుగుతాయి. అదే మానవ జీవిత లక్ష్యం. నిగ్రహించబడ్డ మనస్సు అంటే విషయం లేకుండా, వాసనలు లేకుండా ఉన్న మనస్సే ఆత్మను దర్శించగలుగుతుంది. మరి ఈ మనస్సును నిగ్రహించడం ఎలాగా అంటే యోగ సేవయ అన్నాడు. అంటే యోగమును అభ్యసించడం వలన, నిరంతరము అభ్యాసము సాధన వలననే కలుగుతుంది. ఎప్పుడైతే యోగి మనస్సుతో తన యొక్క ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా చూడగలుగుతాడో, ఆత్మ ప్రకాశాన్ని యోగి అనుభవించగలుగుతాడో, ఆ దశలో పశ్యన్ ఆత్మని తుష్యతి, తన మనస్సులోనే పూర్తిగా సంతోషాన్ని పొందగలుగుతాడు. కేవలం నిర్మలమైన పరిశుద్ధమైన మనస్సు ఉంటే చాలదు, దానికి తోడు జ్ఞానం కూడా కావాలి. శాస్త్రములను చదివి గురువుల ద్వారా విని ఆర్జించిన జ్ఞానమును నిర్మలమైన ప్రశాంతమైన మనస్సుకు బోధించాలి. అప్పుడే మనస్సు జ్ఞానమును చక్కగా అలవాటు చేసుకుంటుంది. మనస్సు బుద్ధి ఒకటి అవుతాయి, జ్ఞానవంతమవుతాయి. అలా కాకుండా ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతున్న సమయంలో మనస్సుకు జ్ఞానబోధ చేస్తే అది వినదు. ఉదాహరణకు మనము భగవద్గీత జ్ఞానయజ్ఞంలో ఉన్న, సత్సంగంలో ఉన్న మనస్సు మాత్రం ఎక్కడో విహరిస్తుంది. దీనినే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. ఈ విషయాన్ని విద్యార్థులకు కూడా అన్వయించుకోవచ్చు. విద్యార్థులకు చదువు వంట పట్టట్లేదు అంటే వారు క్లాస్లో టీచర్ చెప్పిన పాఠం సరిగా మనస్సు పెట్టి వినడం లేదు. శరీరం క్లాసులో ఉంటే మనస్సు వేరే చోట ఉంది అని అర్థం. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకొని వృద్ధిలోనికి రావాలంటే క్లాసులో టీచర్ చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినాలి. ఇంటికి వచ్చి ప్రశాంతంగా కూర్చొని క్లాసులో విన్న పాఠాలను మనస్సు పెట్టి చదవాలి. అప్పుడు అవి చక్కగా మనస్సుకు పడతాయి. అందుకే మనస్సు పెట్టి చదవరా అంటారు. మనస్సు పెట్టి చదివితే అవి ఎప్పటికీ మర్చిపోరు, పరీక్షల్లో చక్కగా జ్ఞాపకం వస్తాయి. కాబట్టి మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉన్నప్పుడే దానికి జ్ఞాన బోధ చేయాలి. అంటే మనము జ్ఞానాన్ని శ్రద్ధగా విని ఇంటికి పోయి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసుకు ఎక్కించాలి, అంటే మననం చేయాలి. అప్పుడు మనం నేర్చుకున్న జ్ఞానం మనసుకు పడుతుంది. తర్వాత మనస్సుతో ఆత్మను దర్శించాలి. రోజులో కనీసం కొద్దిసేపైనా మౌనంగా కూర్చొని మనస్సును గమనించడం వలన మన తప్పులు ఏమిటో, మనలోని బలాలు ఏమిటో మనకే అర్థమవుతాయి. అదే నిజమైన పురోగతి. బాహ్య ప్రపంచం ఇచ్చే సుఖం కంటే మనసును నిగ్రహించి ఆత్మలో పొందే శాంతి అత్యున్నతమైనదని ఈ శ్లోకం మనకు ఉపదేశిస్తుంది. హరి ఓం తత్సత్.